అంటే సారీ చెప్పలేదు నీకు. పృథువు వంశీయుల గురించి ఉందన్నమాట. అంటే ఎవరు పృథువు సంతానం, ఎవరు వాళ్ళ మనవలు ఎవరు, వాటన్నిటి గురించి చర్చించింది 1-15 శ్లోకాలు. దాంట్లో 1-7 ఏంటంటే ఈ విజితాస్వ అంటే ఎవరని తెలుసుకున్నాం మనం. విజితాస్వుడు ఎవరు? పృథు మహారాజ్ కొడుకు కదా మాతాజీ. పర్ఫెక్ట్. ఇంకో కారణం కూడా, దానికి ఇంకో పేరు కూడా ఉందని చెప్పారు, అంతర్ధాన అని కూడా. ఎందుకంటే ఇంద్రుడితో పోరాడుతూ అతను మాయమైపోతాడు కాబట్టి అతనికి అంతర్ధానం పేరు కూడా ఉంటుంది అని చెప్పి, ఆ విజితాస్వ ఆయన యొక్క వంశీయులు అతను ఆఖరికి ఏ రకంగా వానప్రస్థానికి వెళ్తాడు అంటే సన్యసిస్తాడు అనే విషయాన్ని చర్చిస్తారు. 8-15 లోపల ఈ వరుసగా వాళ్ళ గురించి అనమాట. విజితాస్వ, అక్కడి నుంచి హరివర్ధన, హరివర్ధన నుంచి ప్రాచీన బర్హి నుంచి ఆయన సంతానమైనటువంటి ప్రచేతాస్ గురించి మనకు ఏమంటారు పరిచయం చేస్తాయి అన్నమాట ఈ శ్లోకాలు. 16-17లో 2 శ్లోకాలు విదురుడు అడుగుతాడు అనమాట మైత్రేయుణ్ణి, ఈ ప్రచేతాసు శివుని ఎలా కలుసుకున్నారు అని తెలుసుకునేందుకు కుతూహలాన్ని అతను వ్యక్తపరుస్తాడనమాట. తర్వాత 16-32 శ్లోకాల్లో ప్రచేతాసు శివుడిని కలవడము దాని గురించి చెప్పుకుంటూ, మళ్ళా మనం ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే 19-23 శ్లోకాలు ఏంటి అంటే, ఈ ప్రచేతాసు ఎక్కడైతే తపాన్ని, సుభాషి మాతాజీ విను తల్లి, ప్రచేతలు ఎక్కడైతే తపస్సును ఆచరించేందుకు వెళ్తారో ఆ కొలను యొక్క వర్ణన మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు 19-23 శ్లోకాలకు ఒక వ్యక్తి ఎక్కడైనా తపానికి వెళ్తే, తపం చేసేందుకు వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాల యొక్క ప్రభావం ఉంటుంది. అవి ఎలా ఉండాలో అలా ఉండకపోతే వీళ్ళ తపస్సు సవ్యంగా సాగే అవకాశం కూడా ఉండదు. వీళ్ళు శివలోకానికి వెళ్ళినప్పుడు, కైలాసానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మొత్తం వర్ణన మనకు చెప్తారు. ఏ రకంగా అరణ్యం ఉండడము, ఏ రకమైన ప్రశాంత వాతావరణము, ఆ పెద్ద మర్రి చెట్టు, దాని మీద పక్షులు లేకపోవడము, తటాకాలు, తర్వాత రకరకాల పక్షులు, పువ్వులు, ఇట్లన్నీ చెప్తారు కదా. ఎందుకంటే ఆ ప్రదేశం యొక్క విశిష్టత మనకు తెలియజేసేందుకు ఆ రకంగా వర్ణించడం జరుగుతుంది అనమాట. 24-32 శ్లోకాల్లో శివుడు వస్తారనమాట. వచ్చి ఆయన వాసుదేవుడు అంటే భగవంతుని భక్తుల పట్ల అతనికి ఉండే మక్కువ గురించి, తర్వాత వైష్ణవులకు శివుడి పట్ల ఉండే మక్కువ గురించి, ఆ పరస్పరమైన ఇష్టాన్ని, గౌరవాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. చెప్తూ చాలా పవిత్రమైనటువంటి మంత్రాన్ని వీళ్ళకు బోధిస్తారనమాట. 33-68 శ్లోకాలు అంటే ఆల్మోస్ట్ ఈ చాప్టర్లో మేజర్ పార్ట్ అంతా రుద్రగీతమే ఉంటుంది. 33-68 శ్లోకాలు. దాంట్లో ఈ రుద్రగీతాన్ని చెప్పడం జరుగుతుంది. రుద్రగీతంలో ఏంటంటే ఫస్ట్ భగవంతుడికి తన వందనాలు అర్పించుకుంటూ ఈ ఆయన గురించి చెప్తారనమాట. ఏ రకంగా అయితే వివిధ దేవతలు ఒక్కొక్క వ్యూహానికి అధీనంగా ఉంటారు, ఇవన్నీ ఎందుకు అవ్వాలంటే మన యొక్క పవిత్రీకరణ కోసం ఇవన్నీ తెలుసుకోవాలని చెప్తూ 44-53 శ్లోకాల్లో భగవంతుని యొక్క సుందరమైనటువంటి ఆకృతిని, రూపాన్ని తలుచుకుంటూ దాన్ని పూజిస్తారనమాట ఆయన. తర్వాత 54-59 శ్లోకాల దాకా భక్తి గురించి, భక్తుల యొక్క గొప్పతనాన్ని వర్ణించడం జరుగుతుంది. తర్వాత ఒక శుద్ధ భక్తుని యొక్క సాంగత్యము ఏంటంటే భగవంతుని యొక్క కృపకు ఒక చిహ్నము అని. ఇంతకుముందు మన కమలముఖి మాత చదివే కదా, ఎప్పుడైతే ఒక వర్షం వస్తే మలినాలన్నీ కొట్టుకుంటాయో, అదే రకంగా ఒక పవిత్ర ఆత్మ, ఒక భక్తుడి వాళ్ళ సాంగత్యంతో మనలో ఉండే మలినాలన్నీ కూడా తొలగిపోతాయి అని. అదే ఈ శ్లోకాలు చెప్తారనమాట. అంటే ఒక భక్తుని యొక్క సాంగత్యం యొక్క వైశిష్టాన్ని చెప్పడం జరుగుతుంది. తర్వాత 60-68 శ్లోకాల్లో భగవంతుడికి ఈ భౌతిక ప్రపంచానికి మధ్య సంబంధం. దాంట్లోనే మనం ఈ భౌతిక
ప్రపంచ వ్యక్తీకరణ గురించి మనం కొంత పోతన భాగవతంలో విన్నాము. తర్వాత ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చదువుతున్నాం మనం. తర్వాత 69, 70, 71 శ్లోకాలు ఏంటి అంటే, ఈ రుద్రగీతాన్ని ఏ రకంగా మనం ధ్యానిస్తే మనకు సత్ఫలితాలు లభిస్తాయి. ఆ, సత్ఫలితాలు అంటే శుభం జరుగుతుంది, మంగళకరం అవుతుంది అనే విషయాన్ని ఈ 3 శ్లోకాలు చెప్తే, 72, 73 శ్లోకాల్లో రుద్రగీతం యొక్క పుట్టుక, జననం, ఆవిర్భావం గురించి చెప్తారు. 74 నుంచి 79 లోపల ఫలశ్రుతి. మనం నిన్న కూడా తెలుసుకున్నాం. ఫలశ్రుతి అనేది ఏంటంటే, కొత్త వాళ్లను, ఆసక్తి లేని వాళ్ళలో కూడా ఆసక్తి పుట్టించేటట్టు, వాటి పట్ల వాళ్లకు ఆకర్షణ కలిగేటట్టు చేసే ఒక చిన్న ప్రక్రియ అన్నమాట. ఇక్కడ ఫలశ్రుతులు ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ రుద్రగీతం వింటారో, రుద్రగీతాన్ని పఠిస్తారో, వాళ్ళు ఏంటంటే భగవద్భక్తులు అవుతారు. భగవంతుడిని ఆయన సేవల ద్వారా మెప్పింపగలుగుతారు. తర్వాత వాళ్ళ కోరికలు తీరి భౌతిక ప్రపంచం నుంచి వాళ్లకు విముక్తి లభిస్తుంది. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఇదనమాట ఈ రుద్రగీతం యొక్క గొప్పతనం. మనం నేర్చుకోబోయే శ్లోకాలు ఇవన్నీ ఏంటి అంటే, ఈ 24 శ్లోకాల్లో 79 శ్లోకాల్లో మనం ఎంతో 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 చక్కటి విషయాలు, భగవంతుని యొక్క ప్రాశస్యాన్ని తెలుసుకుంటాం మనం. ముందు శ్లోకంలో 23వ అధ్యాయంలో మైత్రేయుడు విదురుడితోటి పృథు మహారాజు గొప్పతనం అంతా చెప్పుకుంటూ, అతని వ్యక్తిత్వాన్ని చెప్తూ, అతని గురించి విన్నా చదివినా వేరే వాళ్ళు వినేటట్టు చేసినా కూడా అది మనకు లాభదాయకం అవుతుందని చెప్తూ, ఇక ఈ అధ్యాయంలో ఏం మొదలు పెట్టారంటే, పృథు యొక్క వంశస్థుల గురించి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గెనియాలజికల్ లైన్, మనం అంటే వాళ్ళ వంశ పారంపర్యాన్ని గురించి చెప్తుంటారు. ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తుల గురించి వివరించడం మొదలు పెడతారు. సో మొట్టమొదటి శ్లోకం మనము 4వ స్కందంలో 24వ అధ్యాయంలో మొదటి శ్లోకం చేద్దాం. డిస్ప్లే చేయగలుగుతావు తల్లి? థ్యాంక్ యూ. మైత్రేయ ఉవాచ వీతాశ్వోధిరాజాసీత్ పృథుపుత్ర పృథుశ్రవాః యవీయోభ్యో దదాత్కాష్ట భ్రాతృభ్యో భ్రాతృవత్సలః. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, కొంచెం పెద్ద చేయనాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మైత్రేయువాచ విజితాస్వధిరాజాసీత్ పృథుపుత్రః పృథుశ్రవాః యవీయోభ్యో దదాత్కాష్ట భాతృభ్యో భాతృవత్సలః. శీల ప్రభుపాదికి జై. మైత్రేయముని పలుకసాగెను. పృథు మహారాజు జ్యేష్ఠపుత్రుడు విజితాసుడు తండ్రి వలనే గొప్ప యశోవంతుడు. చక్రవర్తిగానైనా అతడు సోదరుల ఎడ అమితానురాగము కలవాడైనందున పాలనకై వారికి 4 దిక్కులనిచ్చెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇలా ప్రభుపాదికి ఫస్ట్ శ్లోకంలో మైత్రేయుడు ఏమి చెప్పారంటే, పృథు మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడు, పెద్ద కుమారుడు విజితాసుడు. విజితాసుడు మనం అతని గురించి ఎక్కువ ఎప్పుడు వింటామంటే, పృథు మహారాజు అశ్వమేధ యాగం చేస్తుండడము, అది 99 అశ్వమేధ యాగంకి ఇంద్రుడు వచ్చి భగ్నం చేయడము, అప్పుడు మళ్ళా ఆ యజ్ఞ గుర్రాన్ని తీసుకొచ్చేందుకు ఇతను ఎంత వీరోచితంగా పోరాడతాడు. ఈ విషయాల్లో మనం ఈ విజితాసుడు గురించి విన్నాం అనమాట. అతని తండ్రి లాగానే యశోవంతుడు, గొప్పవాడు, చక్రవర్తి. కానీ అతనికి ఏంటంటే ఈ అధికారం అనే దాని మీద వ్యామోహం ఎక్కువ లేదు. తన తోబుట్టులు, సోదరులందరినీ కూడా చాలా అనురాగంగా చూసుకుంటూ 4 దిక్కులు నలుగురికి ఇస్తాడనమాట. అంటే తనలో స్వార్థం కంటే అందరితో కలిసి పంచుకునే మనస్తత్వం ఉంటుందన్నమాట. ఈ శ్రీల ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, అంత పెద్ద ఈ పృథ్వీ మండలం అంతా వాళ్ళ పరిపాలన ఉంది. అయితే ఈ ఒక జ్యేష్ఠపుత్రుడికే అధికారం వస్తుంది అని మొత్తం తను తీసుకోకుండా, ఈ మొత్తం నేలలో 4 దిక్కులకు 4 తమ్ముళ్లను ఆధిపత్యం చేస్తారన్నమాట. ఈ రకంగా మొత్తం ప్రపంచానికి అనే విశ్వ విజేత చక్రవర్తి అయినప్పటికీ కూడా
మిగతా ఈ సోదరులంతా 4 దిక్కులు చూసుకుంటూ అతనికి కావాల్సినటువంటి సహాయ ఏమంటారు సహకారాలను అందిస్తారనమాట. ఈ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సేమ్ దీన్ని మనకు ఎగ్జాంపుల్ ధర్మరాజుని ఇస్తున్నారు. ధర్మరాజు కూడా అంతే. ఆయన జ్యేష్ఠ పుత్రుడు ధర్మరాజు కురువంశాన్ని పరిపాలిస్తుంటే ఆయన మొత్తం ప్రపంచంలో చక్రవర్తి అయినప్పుడు అర్జున భీమ నల సహదేవులు ఏం చేసేవారు, 4 దిక్కుల వాళ్ళు వ్యవహారం చూసుకుంటూ అన్నకు సహకారాన్ని అందించేవారు. ఇదే రకంగా ఇక్కడ ఈ పృథువు యొక్క సంతానం కూడా అన్నకు సహకారం అందించేవాళ్ళు అనమాట. 2వ శ్లోకం చూద్దాం. హర్యక్షాయాది ప్రాచీం ధూమ్రకేశాయ దక్షిణాం ప్రతీచీం వృక సంజ్ఞాయ తుర్యాం ద్రవిణసే విభు. ఎవరెవరికి ఏ బ్రదర్స్ కి ఏమి ఇచ్చారు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. చదవండి అమ్మా ఎవరైనా. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. హర్యక్షాయాది ప్రాచీం ధూమకేశాయ దక్షిణాం ప్రతీచం వృక సంజ్ఞాయ తుర్యాం ద్రవిణసే విభు. ప్రపంచంలో ద్రవిణిసే విభు. ప్రతీచిం అంతే కదా మాతాజీ. ప్రతీచిం ఒక సంజ్ఞాయ తుర్యాం ద్రవిణిసే విభు. మీరు మొదలు పెట్టండి, స్క్రోల్ చేస్తుంది. ప్రపంచంలోని తూర్పు భాగమును అరియక్షకునకు, దక్షిణ భాగమునకు ధూమకేశునకు, పశ్చిమ భాగమును ఉరుకునకు, ఉత్తర భాగమును ద్రవిణకు విజితాసుడు ఇచ్చాను. అంతర్ధాన గతిం శక్రాల్ లబ్ధ్వాంతర్ధాన సంహితః అపత్యత్రయమాదత్త శిఖండిన్యాం సుసమ్మతం. హరే కృష్ణ. మాతాజీ చదువుతాను, కొంచెం చెప్పండి మాతాజీ. అంతర్ధాన గతిం శక్రాల్లబ్ధ్వాంతర్ధాన సంజితః అప్రత్యత్రయ మాధత్త అపత్యత్రయ మాధత్త శిఖండిన్యాం సుసమ్మతం. పూర్వము విజితాశుడు స్వర్గరాజవు ఇంద్రుని ప్రసన్నుని చేసి అతని నుండి అంతర్ధానుడనే నామమును బడిసెను. శిఖండిని నామధేయురాలకు భార్య వలన అతడు 3 పుత్రులను పొందాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ ఫస్ట్ శ్లోకాలు ఏం చెప్పారు, అతను తమ్ములందరికీ ఆ 4 దిక్కులు పంచిపెట్టారని చెప్పారు. 2వ శ్లోకంలో ఏ భాగాన్ని ఏ దిక్కుని ఏ బ్రదర్కి ఇచ్చారో చెప్తూ 3వ శ్లోకంలోకి వచ్చేటప్పుడు విజితాసుడు గురించి చెప్పడం మొదలు పెడతారనమాట. విజితాసుడు ఏంటంటే పూర్వం మనం అనుకున్నట్టుగా ఈ అశ్వమేధ యాగం తర్వాత అతని యొక్క వీరత్వం చూసి ఇంద్రుడు ప్రసన్నమయ్యి అతనికి అంతర్ధానుడనే నామాన్ని టైటిల్ కూడా ఇస్తాడనమాట. ఇంద్రుడు ఎలా అయితే అంతర్ధానం అవుతాడో ఇతను కూడా తన శక్తి వల్ల అంతర్ధానం అవుతాడు ఇంద్రుడిని పట్టుకునేందుకు. అందుకని అతనికి ఇంద్రుడి ద్వారా స్వయంగా ఈ పేరు ఇవ్వబడిందని చెప్తూ అతని భార్య పేరు శిఖండి అని చెప్తున్నారట. ఆ భార్య ద్వారా 3 సత్పుత్రుల్ని పొందారు. 3 అబ్బాయిలు పుడతారనమాట. ఆ భాష్యం శిలా ప్రభుపాద వారు ఏం చెప్పారంటే ఎట్లా ఈ విజితాసునికి అంతర్ధానుడు అనే పేరు వచ్చింది అని చెప్పారనమాట. ఇదేంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్టే ఇంద్రుడు ఆ హిస్టరీ పోతే ఇంద్రుడు గుర్రాన్ని దొంగిలించిన సందర్భంలో అనమాట. ఆ యజ్ఞాశ్వాన్ని కాపాడేందుకు అతను ఏం చేశాడంటే ఈ విజితాసుడు పోరాడి అతనికి తీసుకొస్తాడనమాట. ఇది మన అశ్వాన్ని. అయితే ఎప్పుడైతే ఇంద్రుడు
తీసుకువెళ్తున్నాడని తెలిసినప్పుడు విజితాసుడట ఎందుకు అతను దాడి చేయలేదు? ముఖ్యంగా ఏంటంటే అతను ఒక మనం చదువుకుని మీకు గుర్తు వచ్చి ఉండొచ్చు. ఎందుకు ముందు అతను శిక్షించలేదు? ఎందుకు అతను వెనుక ముందు ఆడాడు? దేవత కదా, గౌరవింపదగిన వాడు, దేవత కదా. ఇంకోటి కూడా ముందు ఏ రకంగా ఏ వేషంతో వచ్చాడు ఆయన? అవును మాతాజీ, సాధు వేషంలో వచ్చారు. సన్యాసి లాగా వస్తారు. అందుకని ఇతను కొద్దిగా హెసిటేట్ చేశాడు. అది ఇంద్రుడు అతను చేస్తున్న పని సబబు కాదని తెలిసినప్పుడు కూడా ఈ జన్మతః వచ్చిన సంస్కారంతో ఇంద్రుణ్ణి శిక్షించేందుకు అతను తటపడాయిస్తాడు అనమాట. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే అతను యోగ్యులకు గౌరవం ఇచ్చేవాడు అని తెలుస్తుంది. సరే, ఇక్కడ అతను చేసే పని దొంగ పని అయినప్పటికీ ఇంద్రుడు సాధారణం కాదు కదా, అతను దేవతల యొక్క అధిపతి. అది తెలుసుకున్న వాడే ఆయన ఏంటంటే ఇంద్రుణ్ణి ఏం చేయడు అనమాట. ఇక్కడ అతను తప్పు చేసి తెలిసినప్పటికీ కూడా విజితాసుడు ఉద్దేశపూర్వకంగా వాలంటీర్గా అన్ని వదిలిపెడతారనమాట, క్షమిస్తారు. అందువల్ల అప్పుడు ఇంద్రుడు ఇతనిలో ఉండే ఆ గుణాన్ని అతను హర్షించి అతనికి ఆ టైటిల్ ఇస్తారనమాట. సాధారణంగా ఒక ఈ శక్తి అంటే ఈ ఇష్టానుసారం రావడము లేకుంటే మాయమవడం ఇది దేవతలకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ శక్తిని, ఆ యోగ శక్తిని ఇంద్రుడు ఈ విజితాసునికి కూడా ఇవ్వడం వల్ల అతనికి ఆ టైటిల్ వచ్చిందనమాట. 4వ శ్లోకంలో ఇంకా వాటి గురించి ఆయన యొక్క ఈ ముగ్గురు సంతానం గురించి చెప్పడం జరుగుతుంది. పావకః పవమానశ్చ శుచిరిత్యగ్నయః వశిష్ఠ శాపాదుత్పన్నాః పునర్యోగగతిం గతాః. ఎంతమంది కొడుకులని తెలుసుకున్నా? 4 మాతాజీ. నలుగురు వాళ్ళు బ్రదర్స్. వీళ్ళు 3 కొడుకులు. ఈ మన విజితశ్రవ అంతర్ధానుకి 3 కొడుకులు. మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. పావకః పవమానశ్చ శుచిరత్యగ్నయ పురా వశిష్ఠ శాపాదుత్పన్నాః పునర్యోగగతిం గతాః. అంతర్ధానుని 3 పుత్రులు పావకుడు, పవమానుడు, శుచి యనువారులు. పూర్వము అగ్నిదేవతలైన ఆ 3 వశిష్ఠుని శాపముచే అంతర్ధానుని పుత్రులైరి కనుక వారు అగ్నిదేవతలతో సమానముగా శక్తిమంతులై ఉండిరి. తిరిగి అగ్నిదేవతలుగానే వారు యోగగతిని బడిసిరి. హరే కృష్ణ. ఇక్కడ ఆ 3 పిల్లల గురించి చెప్తున్నారు. వాళ్ళు శాపవశాత్తు ఇతని పుత్రులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అగ్నిదేవతలు. ఎవరి శాపం వల్ల వచ్చింది? వశిష్ఠ ముని యొక్క శాపం వల్ల వాళ్ళు ఈ రకంగా ఇతని సంతానంగా వస్తారు. కానీ వాళ్ళు అగ్నిదేవుడితో సమానమైన శక్తివంతులు అని చెప్తున్నారు అనమాట. శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే సామాన్యంగా ఈ యోగాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు పొరపాటున యోగ భ్రష్టులైతే, ఇది మనకి ఎన్నో అధ్యాయంలో మాట్లాడతాం భగవద్గీతలో యోగ భ్రష్టులైన వాడి గురించి. ఇదేనా మాతాజీ? ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఋషిత్వాన్ శాశ్వతి. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం చెప్తారనమాట. దాంట్లో ఏం చెప్పారంటే ఒకవేళ ఇప్పుడు మాతాజీ శ్లోకం చెప్పినట్టు 41, 42, 43 శ్లోకాలు 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే ఎవరైతే యోగులు ఉంటారో వాళ్ళు ఒకవేళ పతనం చెందే వాళ్ళ స్థానం నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వీళ్ళ యోగా కర్మల వల్ల వాళ్ళు స్వర్గలోకాలకు వెళ్ళి వాళ్ళ పుణ్యం అకౌంట్ ఎప్పుడైతే 0కి వస్తుందో వాళ్ళు మళ్ళా ఈ భూలోకానికి వస్తారనమాట. భూలోకానికి వచ్చినప్పటికీ కూడా భగవంతుడి కృప వల్ల వాళ్ళకి ఎటువంటి జన్మ వస్తుందంటే అతి ధనవంతుల ఇంట్లోనో లేకపోతే గొప్ప భక్తులైనటువంటి బ్రాహ్మణుల ఇంట్లోనో వాళ్ళకి జన్మ వస్తుంది. ఎందుకు అంటే ఈ రెండింటి గొప్పతనం ఏంటంటే వాళ్లకు వాళ్ళ భక్తిని సులభంగా కంటిన్యూ చేసేందుకు వీలుగా ఉంటుంది. ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టారనుకోండి, ఈ రోజు రోటీ కోసం వాడు తాపత్రయపడక్కర్లేదు, తన భక్తి మీద తన ధ్యానాన్ని పెట్టుకోగలడు. అదే రకంగా
ఈ పుణ్యవంతులైనటువంటి బ్రాహ్మణుల ఇంట్లో ఉంటే ఏంటంటే ఆ ఉండే ఆ వాతావరణమే భగవద్భక్తిని పొందేలాగా ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో కూడా అతనికి భక్తి కంటిన్యూ చేసేందుకు సులభం అవుతుంది అనమాట అని చెప్పి ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఏంటంటే ఈవెన్ దేవతలు కూడా పతనమైనప్పుడు వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ ఐశ్వర్యవంతుల ఇంట్లోనో లేకుంటే పుణ్యవంతుల ఇంట్లోనో జన్మ తీసుకుంటారు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఆప్షన్స్ లో, ఈ రెండు చాయిస్లలో మనకి ఏంటి అంటే కృష్ణ భక్తిని పెంపొందించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. వీళ్ళు ఎవరైతే ఈ అంతర్ధాన ముగ్గురు కుమారులు ఉన్నారో, పావకుడు, పవమానుడు, శుచి, వీళ్ళు ఏంటంటే పూర్వజన్మలో అగ్నిదేవతలై ఉంటారు. మన చదువుకున్న దేవతలు కూడా వాళ్ళు ఒకసారి పతనమైతే ఈ రకంగా అవుతారని, అందుకని వాళ్ళు ఈ అంతర్ధానుడి యొక్క సంతానంగా పుట్టి తర్వాత మళ్ళీ వాళ్ళు యోగ శక్తితో స్వర్గలోకాలకు వెళ్ళిపోతారు. 5వ శ్లోకంలో